రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన తాజా సినిమా వంగవీటి. సందీప్ కుమార్, వంశీ నెక్కంటి, చాగంటి వంశీ, నైనా గంగోలీ, కౌటిల్య, శ్రీతేజ్ ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమాకు దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించారు. మూస పద్ధతిలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాలకు శివ సినిమాతో ట్రెండ్ సెట్ చేసి టాలీవుడ్ కు కొత్త టేకింగ్ నేర్పించిన వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో ఈ సినిమాలపై అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగులో ఇదే తన ఆఖరి సినిమా అని వర్మ స్వయంగా ప్రకటించడం, విజయవాడ రౌడీయిజం బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీని తెరకెక్కించడం, రిలీజ్ అయిన ట్రైలర్స్ సినిమాపై ఉన్న అంచనాలు రెట్టించేశాయి. యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన వంగవీటి సినిమాతో వర్మ మళ్ళీ ట్రెండ్ సెట్ చేశాడా? వర్మ తన మార్క్ టేకింగ్ ను నిరూపించుకున్నాడో లేదో దీన్ని తెలుసుకుందాం. కథలోకి వెళ్తే విజయవాడలో పేదలకు అండగా ఉండే చలసాని వెంకటరత్నం దగ్గర రౌడీగా ఉంటాడు వంగవీటి రాధ. తనని అవమానించాడన్న పగతో రగిలిపోతున్న రాధ వెంకటరత్నాన్ని చంపేస్తాడు. దీంతో రాధ విజయవాడకు లీడర్ అవుతాడు. కాలేజీలో చదువుకుంటున్న గాంధీ, నెహ్రూ రాధాకు దగ్గరై తమ కాలేజీలో ఓ యూనియన్ స్థాపించమని చెప్తారు. కాలేజీలో ఓ యూనియన్ స్థాపించిన తర్వాత రాధా కూడా హత్యకు గురవుతాడు. దీంతో రాధా తమ్ముడైన రంగా అన్నయ్య బాధ్యతలను చేపడతాడు. స్టూడెంట్ యూనియన్లో ఎదుగుతున్న గాంధీ, నెహ్రూలకు రంగాతో విభేదాలు ఏర్పడటంతో గాంధీ, నెహ్రూలు కాలేజ్ కొత్త యూనియన్ స్థాపించి ఏర్పాట్లు చేస్తారు. దాంతో రంగా అనుచరుల చేతిలో గాంధీ హత్యకు గురవుతాడు. గాంధీ హత్యకి ఆయన చిన్న తమ్ముడు మురళి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? నెహ్రూ తన కుటుంబం కోసం, వర్గం కోసం ఏం చేశాడు? రౌడీ స్థాయి నుంచి రాజకీయ నేతగా ఎదిగిన ఆ రంగా హత్య ఎలా జరిగింది అనే ఆసక్తికర విషయాలతో నడుస్తుంది. యుధార్థ ఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కించడంలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు వర్మ. ప్రేక్షకులకు సినిమాల్లో నటీనటులు కనబడకుండా కేవలం ఆ క్యారెక్టర్స్ మాత్రమే కనబడేలా వర్మ టేకింగ్ ఉంది. వివాదాస్పదమైన విషయాలను, కులాలు, పార్టీల ప్రస్తావన పెద్దగా తీసుకురాకుండా సినిమాలను ముగించేశాడు. రాధా, రంగా పాత్రలో సందీప్ కుమార్ నటన అద్భుతం అని చెప్పాలి. గాంధీ, నెహ్రూ, మురళీ పాత్రలు వాస్తవానికి అద్దం పట్టేలా ఉంటాయి. రత్నకుమారిగా నైనా గంగోలీ బాగా నటించారు. వర్మ టేకింగ్, యాక్టర్స్, ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలకు ప్లస్ పాయింట్స్ కాగా కథలో డెప్త్ లేకపోవడంతో మైనస్ అయింది. ఓవరాల్ గా వంగవీటితో వర్మ ఈజ్ బ్యాక్ అనే టాక్ వినిపిస్తుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.